అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఇవాల్టి వీడియోలో రథసప్తమి గురించి, సప్తమి స్నానం గురించి, అలాగే రథసప్తమి పూజా విధానం, సప్తమిని ఎందుకింత విశేషంగా జరుపుకుంటామో, సూర్య భగవానుడి ఆరాధన వల్ల కలిగే ప్రయోజనాలను కూడా క్లుప్తంగా చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. సూర్య భగవానుణ్ణి ప్రత్యక్ష దైవంగా కొలిచి ఆది నారాయణుడిగా ఆరాధిస్తాం. సృష్టి స్థితి లయకారకుడు సూర్యుడు మాత్రమే. ఆయన వల్లనే సమస్త ప్రకృతికి వెలుగునిస్తోంది. మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుని జన్మదినంగా భావిస్తాం. అంటే సూర్య జయంతి అన్నమాట. సూర్య జయంతి అంటే సూర్యుని పుట్టినరోజు కాదు, రథాన్ని ఎక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్టుగా ఇటీవలే పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను గుర్తించారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే ద్వాదశ మాసాలకు ఆది దేవతలు. వీరి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. ఇప్పుడు రథసప్తమి రోజు మనం సప్తమి స్నానం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ సప్తమి స్నానానికి ముఖ్యంగా మనకు జిల్లేడు ఆకులు, రేగు ఆకులు మరియు రేగి పళ్ళు కావాలి. ముందుగా జిల్లేడు ఆకును తీసుకుని దానిపై రేగు ఆకును ఉంచి రేగు ఆకుపైన రేగి పండును ఉంచాలి. ఈ మూడిటిని తలపైన భుజాలపైన ఉంచి ఇలా 7 సార్లు స్నానం చేయాలి. అంటే మన ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అందరూ కూడా ఇలానే స్నానం చేయాలి. ఒక్కొక్కరు 7 జిల్లేడు ఆకులు, 7 రేగు ఆకులు, 7 రేగు పళ్లతో స్నానం చేయాలి. ఒకవేళ ఇన్ని దొరకకపోతే ఎన్ని దొరికితే అన్ని వాటితో స్నానం చేయవచ్చు. తలస్నానం అయిన తర్వాత ఇల్లు వాకళ్ళు దేవుడు గదిని శుభ్రపరచుకోవాలి. ముందుగా మనం సూర్య భగవానుడికి నివేదించడానికి ఆవు పాలతో పరమాన్నాన్ని చెయ్యాలి. అచ్చమైన ఆవు పాల పరమాన్నం ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు సూర్య భగవానుడి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ పూజను సూర్యకిరణాలు పడే ప్రదేశంలో చేసుకోవాలి, లేదా తులసి కోట వద్దైనా సరే చేసుకోవచ్చు. అది కూడా కుదరని పక్షంలో ఇంట్లోనే తూర్పు ముఖంగా పూజ చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటామో అక్కడ పసుపు నీటితో శుభ్రంగా అలికి అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. సూర్య భగవానుడి ఫోటో ఉంటే పూజలో పెట్టుకోవచ్చు, లేదా తమలపాకుపై ఏదైనా రాగి ప్రతిమను తీసుకుని సూర్య భగవానుడిగా భావించి పూజ చేసుకోవచ్చు. లేదా ఈ విధంగా గంధంతో సూర్యునిగా వేసుకుని దానిపై 7 చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం పసుపు గణపతిని కూడా తయారు చేసుకుని తమలపాకుపై పెట్టుకోవాలి. తర్వాత దీపారాధనకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకుని ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని కలశ పూజ చెయ్యాలి. ముందుగా పసుపు వినాయకుణ్ణి అక్షింతలు వేసి ఆవాహనం చేసి ఆసనం ఏర్పరిచి అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షంతలు సమర్పించి ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ ఏది అందుబాటులో అది దాన్ని ఉంటే నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ కూడా చేసి అక్షంతలు స్వామివారిపై వేసి ప్రసాదంగా పుష్పాన్ని అక్షంతలను తీసుకుని తలపై వేసుకోవాలి. వినాయకుడి పూజ అయిన తర్వాత వినాయకుణ్ణి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పి 3 సార్లు కదిపి అక్కడే ఉంచాలి. తర్వాత సూర్య భగవానుడి పూజను ప్రారంభించాలి. గణపతిని ఎలా అయితే ఉపచారాలు చేశామో సేమ్ అలానే ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్య భగవానుడిని కూడా అలానే పూజించాలి. సూర్య భగవానుడికి ఉపచారాలు చేసే ముందు ఛాయా ఉషాదేవి సమేత శ్రీ సూర్య నారాయణాయ నమః అని అనుకుంటూ ఉపచారాలు చెయ్యాలి. ఎలా అంటే ఛాయా ఉషాదేవి సమేత శ్రీ సూర్య నారాయణాయ నమః ఆవాహయామి, ఛాయా ఉషాదేవి సమేత శ్రీ సూర్య నారాయణాయ నమః ఆసనం సమర్పయామి అని అనుకుంటూ అన్ని ఉపచారాలు చెయ్యాలి. సూర్య భగవానుణ్ణి ఉపచారాలు సమర్పిస్తున్నప్పుడు చిక్కుడు పువ్వులతో కానీ ఎర్రటి పువ్వులతో ఎర్రటి అక్షంతలతో పూజ చేస్తే చాలా మంచిది.
ఆ తర్వాత సూర్యభగవానుడి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఎరుపు రంగు పువ్వులతో కానీ ఎర్రటి అక్షంతలతో కానీ పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఆదిత్య హృదయం, సూర్యాష్టకం ఇలా ఏవైనా సరే చదువుకోవచ్చు. నోములు పట్టేవారు అయితే కనుక స్త్రీల వ్రతకథల పుస్తకంలో నోములకు సంబంధించిన కథలను ఎరుపు రంగు అక్షంతలు చేత్తో పట్టుకుని కథను చదువుకుని అక్షంతలను శిరస్సుపై వేసుకోవాలి. తర్వాత ధూపం దీపం కూడా చూపించి నైవేద్యం పెట్టాలి. మనం తయారు చేసుకున్న పాల పొంగల్ను 7 చిక్కుడు ఆకులపై కానీ 7 తమలపాకులపై కానీ వేసుకోవాలి. సప్తాస్వాలు అంటాం కదా, అందుకని 7 ఆకులపై వేసుకుని దానిపై కొద్ది కొద్దిగా పొంగల్ని వెయ్యాలి. గిన్నెలో మిగిలిన పరమాన్నంతో పాటుగా మనకు అందుబాటులో ఉన్న పళ్ళు, కొబ్బరికాయను అన్నీ కలిపి నైవేద్యం పెట్టాలి. అలాగే వంశాభివృద్ధి కోసం మొలకెత్తిన పెసలను కూడా నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యం అయిన తర్వాత కర్పూర హారతిని కూడా ఇవ్వాలి. తాంబూలాన్ని సమర్పించి మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మ ప్రదక్షిణ కూడా చేసి చివరిగా స్వామి దగ్గర ఉన్న అక్షింతలు పుష్పం ప్రసాదంగా స్వీకరించాలి. 3 తమలపాకులపై ఉన్న పాల పొంగల్ని తులసి కోట వద్ద ఉంచాలి. అది మనం తినకూడదు. మిగిలినది ప్రసాదంగా స్వీకరించాలి. సూర్యభగవానుడు మాఘమాసంలో అర్కనామంలో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు. సూర్యభగవానుణ్ణి ఆరాధించడం వల్ల రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయి. అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగే సూర్య ఆరాధన వల్ల వంశాభివృద్ధి కూడా అవుతుంది. మాఘమాసంలో వచ్చే ఆదివారాలు అన్నీ కూడా సూర్యభగవానుణ్ణి ఈ విధంగానే పూజించాలి. ఈ విధంగా సూర్యభగవానుణ్ణి పూజించి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో పాల పొంగల్ని ఎలా తయారు చేయాలి, చిక్కుడుకాయలతో రథాన్ని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.